పల్నాడు జిల్లాలో అనేక రకాలుగా శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఆలోచనతో ఇక్కడున్న ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, కారణాలు ఏమున్నప్పుడు కూడా బలమైన ఎఫ్ఐఆర్లు అనేది నమోదు చేశారనేది ప్రజల నుండి వస్తున్న వార్తలు. చిన్న చిన్న విషయాల్లో కూడా రౌడీ షీటర్లను ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా చిన్నపాటి వాటిని ఎస్సీ ఎస్టీ కేసులుగా బనాయించడం, గొడవ ఉన్నా లేకపోయినప్పుడు కూడా అక్కడ చిన్న గొడవ జరిగిందంటే 307 కేసెస్ వరకు కూడా వెళ్ళటం, ఇవన్నీ ప్రజల్లో తెలియని ఆందోళనని సృష్టిస్తూ ఉన్నాయి. దయచేసి రేపు 12వ తారీఖు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందనేది అందరి యొక్క ఆలోచన. కొత్త ప్రభుత్వం అన్ని విధాల శాంతి భద్రతలను కాపాడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. అందుకనే ఎన్డీఏలో ఈరోజు భాగస్వామ్యం అయ్యి కేంద్రంలో కూడా పదవులు తీసుకోవటం కూడా జరిగింది. వారు కూడా ప్రమాణ స్వీకారాలు కూడా చేయటం కూడా జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త క్యాబినెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు నడవాలి, మీరు ఒకటే గమనించాలి. ఈ రాష్ట్రానికి రాజధాని అనేది ఒక శుభసూచకం, అమరావతి అనేది. ఈ అమరావతిని ప్రమాణ స్వీకారానికి ముందే మళ్ళీ ఒక వెలుగును తీసుకురావడం కోసం అడవిగా ఉన్న అమరావతిని మళ్ళీ ఒక పూర్తి వైభవంగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న కాబోయే ముఖ్యమంత్రి గారికి, ప్రమాణ స్వీకారం చేసి కాబోయే ముఖ్యమంత్రి గారికి పల్నాడు జిల్లా తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎవరైతే అరాచకాలు చేశారో, అరాచకాలకి ప్రోత్సహించిన వ్యక్తుల్ని, అదేవిధంగా అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన వాళ్ళని ఏ విధంగా వారి మీద చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా గంజాయి బ్యాచ్ని అణచివేతకి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు అనేది కూడా ఉన్నాయి. తప్పనిసరిగా నేను ఒకటే, నా నమ్మకం అయితే ఉంది, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల కోసం, సామాన్యుని కోసం, అదేవిధంగా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటూనే ఉంది. అందుకని భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికీ ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గుర్తించబడాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. దానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనేది ప్రజలందరి ఆకాంక్షగా ఉంటుంది. తప్పనిసరిగా రేపు జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఈరోజు ప్రజలు చాలా ఉవ్వెళ్ళూరుతున్నారు. నాయకులు అయితే, అదేవిధంగా ప్రముఖులైతే మేము వెళ్ళి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి అనే ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఏదో అయినప్పటికీ కూడా రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తారనేది కూడా ఆశిస్తున్నాం. ఏదున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగిన దిట్ట, అదేవిధంగా మళ్ళీ అందరి జీవితాల్లో వెలుగుని నింపగలిగిన మహా మనిషి